నమస్తే, నేను మీ యాదాద్రి అమ్మాయిని. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. నా స్టైల్లో ఎలా చేస్తానో వచ్చేసేయండి, చూసేద్దాం. కదా అందులో 2 స్పూన్ల నూనె వేసుకొని ఇప్పుడు నూనె వేడినాక కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు అయితే కోసుకొని వేసుకుంటున్నాను సన్నగా. వేగింది కదా, ఇప్పుడు 2 ఉల్లిగడ్డల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు వేసుకుంటున్నాను. వేగేలోపు ఇలా 4-5 వెల్లుల్లిని పొట్టు తీసి దంచి వేసుకోవాలి. పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వెల్లిపాయలు కూడా వేగినాయి కదా, 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. చూడండి, క్యాప్సికమ్ని ముందుగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేగింది కదా, ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా, మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి. వేగింది కదా, ఇప్పుడు టమాటా ముక్కల్ని 2 కట్ చేసుకున్నాను. ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకొని. కొంచెం కారం తక్కువనే వేసుకోండి, ఎందుకంటే క్యాప్సికమ్ అనేది కొంచెం కారం ఉంటుంది కదా, కారం కొంచెం తక్కువనే వేసుకోండి. అలాగే తగినంత ఉప్పు, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అయితే రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా చేసుకొని తినండి, ఎమ్మీగా సూపర్గా ఉంటుంది. ఓకేనా? నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.